మా ఆయన నైట్ షిఫ్ట్ నడుస్తుంది. నేను రాత్రి కడిగి పెట్టిన అంట్లన్నీ పొద్దున్నే అన్నీ క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసి ఎక్కడికక్కడ పెట్టేస్తాడు. ఆయన డ్యూటీ అది. ఆ బ్రేక్ఫాస్ట్ తన డిన్నర్ 2 అయిపోయి తను పడుకుండిపోయాడు వెళ్ళి. నేను ఇప్పుడు కూర్చుని లెన్స్ కార్ట్లో కళ్ళజోడ ఆర్డర్ చేస్తున్నాను అనమాట. మెడ్వడి వాడు 2 సార్లు రిజెక్ట్ చేశాడు. 2 సార్లు రిజెక్ట్ చేశాడు. ఈరోజు ఎట్లయినా సరే వాడి దగ్గర నుంచి కార్పొరేట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి కళ్ళజోడ తెచ్చుకుంటున్నాను నేను. లేకపోతే కనిపించదు నాకు. ఇవి నానబెట్టుకుంటున్నాను రాత్రికి తినడానికి. నాకు ఇవి భలే ఇష్టం అబ్బా. నా బుజ్జి టమాటా చెట్టుకి బుజ్జి టమాటా చెర్రీ టమాటా వచ్చిందనమాట. దీన్ని ఒక 10 సార్లు చూసేస్తా ఎవ్రీడే బయటకు వచ్చి. ఓ పెరుగమ్మ పెరుగు, ఎందుకురా అంత స్పీడు? ఇలా రాసి పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి. ఈరోజుకి శనివారం, నేను ఈరోజు లెన్స్ కార్ట్ ఆర్డర్ పెట్టేసా. దాని తర్వాత ఏమేం చేయాలన్నట్టుగా రాసి పెట్టుకుని ఇంకా మర్చిపోకుండా టిక్ మార్కులు కొట్టేసుకుంటాను. దేవుడిలాగా వచ్చాడండి. ఇప్పుడే ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అదే పాలలో తాగుతాయి. హార్లిక్స్, కాంప్లాన్, బూస్ట్లు అన్నీ మానేసాను. పన్నీర్ తయారు చేస్తున్నాను నేను. ఇది మసాలా పన్నీర్ లాగా తయారు చేసుకుంటుంది. టాయింగ్ 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 పడు నా పన్నీర్ తయారైపోగాక. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసరికి 6 అయిపోయింది. ఎంతమ్మా 6:40 అయిపోయింది. సాయంత్రం అయింది. ఇంకా చీకటి పడిపోయింది, రాత్రి అవుతుంది. ఈరోజు మంచి గాలులు వస్తున్నాయి బయట ఇక్కడ. ఇగో ఇంకా రాత్రికి డిన్నర్ స్టార్ట్. మా ఆయన టమాటాలు అన్నీ వాడేశారు అబ్బా. నాకు చెప్పని కూడా చెప్పలేదు టమాటాలు అయిపోయాలని. లేకపోతే తీసుకునేదాన్ని నేను నేను ఇప్పుడు ఒక టమాటా తోటి నేనేం వడదీయాలి? సర్లే ఇంకా కానిద్దాం, ఎట్లయితే అట్లయితుంది, ఇంకా తినాలి తప్పదు. ఈరోజు లంచ్ బాక్స్లో ఏముందంటే పన్నీర్ చేశాను కాస్త. నేను యాక్చువల్గా ఇది 100 గ్రామ్స్ పెడితే తను సగం తినేసాడు అటు ఇటు వెళ్తూ వండేటప్పుడే. ఇది కాబులి చెన్న మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అది చేశాను. ప్రతిరోజు పెరుగు తింటారు అండ్ అన్నం కాస్త పెడతా. తను కాస్త జిమ్ చేస్తారు అనమాట. సో ఇది నేను, దీని పేరేంటి, మస్క్ మెలన్, మన కర్బూజా. అండ్ ఇది నాకు డబ్బా భలే ఇష్టం. ఇలా మంచిగా ఇందులో పెట్టుకోవచ్చు. ఇవి బ్రాకలీ ఇంకా బీన్స్ అనమాట. సో ఇందులో ఇది ఇలా వెళ్ళిపోద్ది. ఇది సో ఇది స్నాక్స్ టైంలో తింటారు. దాని తర్వాత ఇవి లంచ్ టైంలో అనమాట. డబ్బా అయితే నేను ప్యాక్ చేసేసా. మా ఆయన అంట్లు తోమేశారు. ఇప్పుడు ఇంకా జస్ట్ కిచెన్ క్లీన్ చేయడమే బాకీ. చదవడం మొదలెట్టాలి. ఈ చదవడం ఎప్పటికీ కాని పని. ఏఐ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కానీ మేనేజర్ ఏ ఫైనల్లీ కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. 11 అయిపోయింది అన్నమాట. ఒక్క అరగంట సేపు చదువుకుని నేను ఇంకా పడుకుండిపోతాను. ఇంటికి ఒక పువ్వు వచ్చినట్టుంది. ఒకటో అక్కడ రెండోది కూడా ఉంది. అలా 2 పువ్వులు ఉన్నాయేమో అంతే. ఎంత వాసన వస్తుందంటే చక్కగా బయటకు రాగానే నేను ముక్కు మూసేసుకోవాలేమో, దేవుడికి పెట్టలేను దాన్ని. ఇది మోగేంత వరకు నాకు గుర్తులేదు నేను దీన్ని ఆన్ చేశానని. ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా తల్లి? దీన్ని కూడా నేను ఇప్పుడు బట్టలు వేసి పడుకోవాలా? అయ్యో, దోమలు ఎంత దారుణంగా గుడుతున్నాయి అంటే చెప్పొద్దు అసలు. అబ్బబ్బబ్బబ్బబ్బ. సో ఇప్పుడు ఇంకా అన్ని పనులు అయిపోయాయి. పడుకునే ముందు ఒకసారి చూసుకుందాం. లెన్స్ కార్ట్ చేసేసా, డెస్క్ క్లీన్ చేసేసా, ఫ్రిడ్జ్ క్లీను, 3 ల్యాబులు చేయాల్సిన 4 చేసా ఈరోజు. సో అది కూడా ఎస్. అండ్ 2 రీల్స్ పెట్టాలి. నేను 2 రీల్స్ పెట్టాను. అండ్ బ్లూ డార్టే వీడు మా మహానుభావులు వీళ్ళు అసలు. ఇది అవ్వలేదు ఈ పని ఈరోజు. సో సెండ్ మెయిల్స్ ఇది అయిపోయింది. దివ్య గిఫ్ట్ కూడా అవ్వలేదు. సో ఇది నేను ఇంకా రేపు ప్రయారిటీ కింద పెట్టుకుంటాను. 12:15 అయింది. అంత పనులు చేసి ముగించేసేసరికి ఇంకా బుజ్జి పాపలతో ఇంక పడుకుంటూ పోతా. కాస్త ఒక 10 నిమిషాలు అలా బుక్ చదువుతూ ఇంకా నిద్ర వచ్చేస్తుంది. గుడ్ నైట్.